హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నేను ఎట్లాంటి కుకింగ్ వీడియో చేయట్లేదు. మీకు thumbnail చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది నేను దేని గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. సో మన యూట్యూబ్ మన క్రియేటర్స్ అందరికీ ఒక పెద్ద షాక్ ఇచ్చేసింది. సో దాని గురించే మాట్లాడదాము అని అనుకుంటున్నాను. సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను చేసిన మిస్టేక్స్ కూడా మీతో ఒకసారి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అదేమన్నా ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి షేర్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. అండ్ నా ఛానల్ పేరు వచ్చేసి సిరీస్ వ్లాగ్స్. నేను ఇందులో కుకింగ్ వీడియోస్ చేస్తాను, అండ్ అలాగే అన్బాక్సింగ్ వీడియోస్ చేస్తాను, ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేస్తాను, అలాగే బేబీ కేర్ గురించి చెప్తాను. అన్నీ ఉంటాయి, ఓన్లీ కుకింగ్ మాత్రమే కాదు. నా కుకింగ్ ఇంట్రెస్టే కానీ మిగతా కూడా చేయాలని ఇంట్రెస్ట్. సో వాటన్నిటికి నేను సపరేట్గా ఛానల్ పెట్టుకొని రన్ చేయలేను కాబట్టి నా ఛానల్లోనే ఉండే ఛానల్లోనే అన్నీ కూడా పెట్టాలని అనుకుంటున్నాను. సో ఆ కుదిరినంత వరకు మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంటే ఇవ్వాలనే ట్రై చేస్తున్నాను. డెఫినెట్గా యూస్ఫుల్ అయ్యే కంటెంట్ని ఇస్తాను. నేను ఎప్పుడు కానీ ఇట్లా నా ఇంట్రడక్షన్ వీడియో కూడా నేను చేసుకోలేదు, ఎందుకో చేయాలనిపించలేదు. బట్ ఇప్పుడు యూట్యూబ్ ఇచ్చిన అప్డేట్ వల్ల సో ఇప్పటిదాకా కష్టపడుతున్నాను కాబట్టి ఒక ఇంట్రడక్షన్ వీడియో లాగా ఉంటుంది. అలాగే నేను చేసిన మిస్టేక్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవి చెప్పినట్టు ఉంటుంది. మీరేమన్నా అలాంటి మిస్టేక్స్ చేసి నింటే మీరు కొద్దిగా క్లియర్ చేసుకుంటారు అని చెప్పేసి కూడా ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి మీరు నమ్మరు, నేను యూట్యూబ్ని 2022లో స్టార్ట్ చేశాను. ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, సో నాకు ఏదైనా ఒక కొత్తగా చెయ్యాలి అంటే, నాకు ఎడిటింగ్ చేయడం కానీ లేకపోతే తీయడం కానీ ఎడిటింగ్ చేయడం అని అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. సో అందుకోసం నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అని అనిపించింది ఫస్ట్. తర్వాత మా ఇంట్లో అడిగాను, సో యూట్యూబ్ నేను ఇట్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటి అని అడిగితే నాకు పర్మిషన్ ఇచ్చారు చేసుకో అని చెప్పేసి. ఆ తర్వాత ఏమైందంటే, జనరల్గా నాకు ఈ సోషల్ మీడియాలో నచ్చనివి ఏమన్నా ఉన్నాయి అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. ఇవి రెండు నాకు అస్సలు నచ్చవు. నాకు ఫేస్బుక్లో అయితే అసలు అసలు అకౌంటే లేదు. ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక అకౌంట్ ఉంది. అది కూడా ఎందుకంటే నేను ఏమైనా రీల్స్ చేయడానికి కానీ డౌన్లోడ్ చేయడానికి కానీ డౌన్లోడ్ పెట్టుకోవడానికి కానీ నేను పెట్టుకున్నాను అంతే. నేను దాంట్లో ఏది పోస్ట్ చేయను. సో అలా పెట్టుకున్నాను అనమాట. ఈ రెండు నాకు ఈ రెండు అంటే అసలు ఇంట్రెస్ట్ ఉండదు, ఇష్టం కూడా ఉండదు. జస్ట్ యూజ్ కానీ పెట్టుకున్నాను ఇన్స్టాగ్రామ్ అంతే, లేకపోతే అది కూడా నేను యూజ్ చేయను. ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ చేస్తే సో ఎప్పటికైనా మనకు ఒక ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, దీనివల్ల లాభం ఉంది కదా అని అనిపించి, సరే ఎప్పుడైతే అప్పుడు అవుతుంది ఎప్పటికైనా కానీలే అనుకొని నేను స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేసిన తర్వాత అన్ని నాకు అసలు ఏం నాలెడ్జ్, జీరో నాలెడ్జ్తో స్టార్ట్ చేశాను. నాకు ఏం తెలియదు, రూల్స్ తెలియదు, ఎలా ఎలా చెయ్యాలో తెలియదు, ఏం పెట్టాలో ఏం పెట్టకూడదో ఏమీ తెలియదు. జస్ట్ స్టార్ట్ చేసేసాను అంతే. ఫస్ట్లో నేను మొత్తం ఫుడ్దే పెట్టేదాన్ని. పెట్టిన తర్వాత షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. సో లాంగ్ వీడియోస్ కంటే షార్ట్ వీడియోస్ ద్వారానే మనకి సబ్స్క్రైబర్స్ మంచిగా వస్తారు అని చెప్పేసి నేను షార్ట్ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను. నేను పెట్టిన 2 months 3 monthsకి నాకు 300 సబ్స్క్రైబర్స్ దాకా వచ్చారు. తర్వాత సడన్గా ఆపేశాను, యూట్యూబ్ అనేది చేయడం ఆపేశాను. ఎందుకు ఆపేశానంటే, ఇంకా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడము, ఇంకా అది క్యారింగ్ చేస్తూ ఉండడము, తర్వాత పాప పుట్టడము, తర్వాత కొన్ని రోజులు నాకే బద్ధకం వచ్చి చేసుకోకుండా ఉండడము, అట్లా 3 years దాకా నేను యూట్యూబే చేయలేదు. 3 years 3 సంవత్సరాలు ఒక్క వీడియో కూడా నేను పోస్ట్ చేయలేదు. సో దానివల్ల ఏమైందంటే, అసలు నేను అనేదాన్ని యూట్యూబ్ స్టార్ట్ చేశాను అంటే నన్ను అప్పటిదాకా గుర్తుపెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇంకా మర్చిపోయి ఉంటారు కదా, అసలు కనపడలేదు 3 years అని అంటే మర్చిపోయి ఉంటారు. సో అలా అవ్వడం 3 years నేను ఆపేయడం వల్ల ఇంకా యూట్యూబ్ కూడా అర్థమైపోయింది, నన్ను ఎత్తి బయటేసింది. అంటే నేను అనేదాన్ని ఉండి కూడా లేనట్టే అనమాట. అంటే నా ఛానల్ ఉండి కూడా లేనట్టే అలా అయిపోయింది. సో మళ్ళా పాప పుట్టిన తర్వాత మళ్ళీ ఒక 1 year గడిచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాము అని చెప్పి నేను మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను దాంట్లో. ఇప్పుడు ఏమైపోయిందంటే, నేను ఆల్రెడీ 3 years మానేయడం వల్ల నేను వీడియోస్ పెట్టిన వెంటనే కూడా వ్యూస్ రాకపోవడము, లేకపోతే సబ్స్క్రైబర్స్ రాకపోవడము, అసలు వ్యూస్ రాకపోతే సబ్స్క్రైబర్స్ ఎక్కడి నుంచి వస్తారు, రీచ్ అనేది లేకపోవడము, ఇట్లా జరుగుతుంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే, నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, మీరు ఏదైనా ఒక ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఎంత కుదిరితే అంత చిన్న వీడియో అయినా సరే, జస్ట్ ఒక 1 minute వీడియో అయినా సరే పోస్ట్ చేయండి, ఆపకండి. ఎక్కడా కూడా ఆపడం వల్ల ఏమంటే మనమే సఫర్ అవ్వాలి. మనం ఎంత కష్టపడినా సరే తర్వాత మళ్ళీ పికప్ అవ్వాలంటే చాలా చాలా టైం పడుతుంది. ఇప్పుడు నేను అదే సఫర్ అవుతున్నాను. నాకు మళ్ళీ ఛానల్ పికప్ అవ్వాలి అంటే నేను ఇంకా చాలా కష్టపడాలి. సో అలాగే పోనీ కష్టపడదాము అనుకొని స్టార్ట్ చేశాను.
ఈ స్టార్ట్ చేసిన తర్వాత కష్టపడదాము అనే లోపు ఇంకొంచెం కష్టపడాలి అని చెప్పి యూట్యూబ్ మనకు ఒక అప్డేట్ ఇచ్చేసింది. అదే 4,000 వాచ్ అవర్స్ పోయి 8,000 వాచ్ అవర్స్ అనేది ఒకటి, 10 మిలియన్ వ్యూస్ పోయి 20 మిలియన్ వ్యూస్ అనేది ఒకటి మనకి అప్డేట్ అయితే ఇచ్చిందంట. సో ఇది కన్ఫర్మా కాదా అనుకుని నేను షార్ట్ వీడియో కూడా ఒకటి పెట్టాను. తర్వాత నాకు కన్ఫర్మేషన్ ఎట్లా అంటే ఇంకా అన్ని టెక్ ఛానల్స్ వాళ్ళందరూ చెప్తున్నారు, అలాగే శాటిలైట్ న్యూస్ ఛానల్స్ కూడా చెప్పారు ఫిబ్రవరి 1 నుండి ఇలా అప్డేట్ మారబోతుంది. సో యూట్యూబర్స్ కి ఇంకా ఇంకా ఎక్కువగా కష్టపడే ఇది టైం వస్తుంది. ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయని వాళ్ళు స్టార్ట్ చేయాలా వద్దా, లేదా ఆల్రెడీ ఉన్న వాళ్ళు దాన్ని రన్ చేయాలా వద్దా, కంటిన్యూ చేయాలా వద్దా అనే ఆలోచన ఇప్పుడు అందరికీ ఉందన్నమాట. సో నాకు కూడా ఉంది. అయితే ఇంకొక విషయము, ఎవరైతే మోనిటైజేషన్ అయిపోయిందో వాళ్ళు ఇంకా చాలా లక్కీ కదా, అదే అనిపిస్తుంది. వాళ్ళు ఇంకా చాలా లక్కీ. సో వాళ్ళకి ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయి ఉంటుంది. ఏదైనా సరే ఇప్పుడు ఫిబ్రవరి వరకే మనకి టైం అనమాట. ఈ టైంలోనే మనం ఒకవేళ మానిటైజేషన్ చేసుకోగలిగితే ఈ టైంలోనే జరిగిపోవాలి. లేదు అంటే మనం డబుల్ కష్టపడాలి. మనకి 4,000 వాచెస్ కూడా 8,000 వాచెస్ యాడ్ అయిపోతుంది. అలాగే 20 మిలియన్ వ్యూస్ షార్ట్ వీడియోస్ కి రావాలి అని చెప్పేసి అది యాడ్ అయిపోతుంది. ఏదైనా ఆ రెండిట్లో ఒకటి మనం టార్గెట్ కంప్లీట్ చేయాలి. ఇప్పటి వరకు నేను హాఫ్ టార్గెట్ కూడా కంప్లీట్ చేయలేదు, ఎందుకంటే నేను మధ్యలో ఆపేయడం వల్ల నా ఛానల్ అనేది చాలా చాలా డౌన్ అయిపోయింది. నేను మళ్ళీ అది గ్రో చేసుకోవడానికి నేను ట్రై చేస్తున్నాను ఇప్పుడిప్పుడే. సో ఇట్లా నేను చేసిన మిస్టేక్ మీతో చెప్పాలనుకున్నాను. మీరు దయచేసి ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయగలను అనిపిస్తేనే చెయ్యండి, లేకపోతే వద్దు, టైం వేస్ట్ అయిపోతుంది మనకి, అంతే. ఇదైతే చెప్పాలనుకున్నాను. ఇంకొకటి, నాకు చాలా ఇష్టం, నాకు ప్యాషన్ అనమాట. నాకు డబ్బులు వస్తాయి అని కాదు, ఇంకేదని కాదు, నాకు ఇష్టం, ఫస్ట్ నుంచి ఇష్టం. అందుకనే ఏదైనా సోషల్ మీడియా ఎంచుకుందాము అంటే నాకు ఫేస్బుక్ ఇష్టం ఉండదు, ఇన్స్టాగ్రామ్ ఇష్టం ఉండదు, ట్విట్టర్లో ఇవేవి ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా దేనిలో చేద్దాము అని అన్నప్పుడు ఇంకా యూట్యూబే గుర్తొచ్చింది. సో యూట్యూబ్లో వెళ్దాము, అందులో మనకి సేఫ్టీ ఉంటుంది. ఈ ఇన్స్టాగ్రాము, ఈ ఫేస్బుక్ల కన్నా ఇది బెస్ట్ కదా అనిపించి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో ఫర్దర్గా ఒకవేళ నా వీడియో కనుక ఎక్కువ మంది చూస్తే, ఎక్కువ మందికి రీచ్ అయితే, నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు వీలైనంత వరకు మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ అనేది మనకి చాలా టఫ్గా ఉండబోతుంది. ఎవరైతే కొత్తగా ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కొత్తగా ఛానల్ క్రియేట్ చేస్తున్నారో, అలాగే ఆల్రెడీ క్రియేట్ చేసిన వాళ్ళు ఉంటారో నాలాంటి వాళ్ళు, మనమంతా ఒకటే దాని కిందకు వస్తాము. సో మనం రెట్టింపుగా కష్టపడాలి, ఇప్పుడు డబుల్ కష్టపడాలి. సో మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ 8,000 వాచ్ అవర్స్ అనేది, లేదా ఈ 20 మిలియన్ వ్యూస్ అనే టార్గెట్, షార్ట్ వీడియో టార్గెట్ మీరందరూ కూడా కలిసి కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఫైనల్గా అయితే ఇంకా చెప్పడానికి ఏం మిగలలేదు, ఇంకా మనం చేయాల్సిందే మిగిలింది. ఎంతవరకు పాసిబుల్లో అంతవరకు మనం ట్రై చేస్తాము దేనికైనా కానీ, ఇంకా దేవుడి దయ. ఎందుకంటే ఇది చాలా పెద్ద అప్డేట్, చాలా కష్టపడాల్సిన విషయము. మరి ఎందుకు ఇట్లా చేసిందో అర్థం కాలేదు యూట్యూబ్. కానీ మళ్ళీ వాళ్ళ మైండ్ చేంజ్ అయిపోయి ఈ అప్డేట్ని వెనక్కి తీసేసుకొని నార్మల్గా పెట్టేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. మీరు కూడా అదే అనుకుంటున్నారా? నార్మల్ అయిపోతే ఎంత బాగుందో అనిపిస్తుంది. ఇట్లాంటి అప్డేట్ ఎందుకు తీసుకొచ్చారు రబ్బా అనిపిస్తుంది అసలు. ఓకే, చూద్దాం మరి మన టైం ఎట్లుంటుందో ఫ్యూచర్లో. ఓకేనండి, ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.